ఇరాన్లోని కుర్దిస్తాన్ ప్రాంతంపై అమెరికా ఇజ్రాయెల్ మెరుపు దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో సనందాజ్ నగరంలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్కు చెందిన అత్యంత కీలకమైన షహరంవర్ బేస్ లక్ష్యంగా భారీ వైమానిక దాడులకు దిగాయి. సనందాజ్లోని ఈ బేస్ కేవలం సైనిక స్థావరంగానే కాకుండా ఐఆర్జీసీ నిర్బంధ కేంద్రం, కమాండ్ సెంటర్గా కూడా పనిచేస్తోంది. క్షిపణులు బేస్ను ఢీకొట్టిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తాజాగా అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐఆర్జీసీ సెంటర్ పై ఈ కీలక దాడులు జరిగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగ అలుముకుంది. ఈ దాడుల వల్ల అక్కడ బందీలుగా ఉన్న కొంతమంది రాజకీయ ఖైదీలు కూడా గాయపడినట్టుగా తెలుస్తోంది. కేవలం షహరంవర్ బేస్తో పాటు సనందాజ్లోని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ బిల్డింగ్, బాసి స్థావరాలపై కూడా బాంబుల వర్షం కురిసినట్టుగా సమాచారం. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై కూడా బాంబుల వర్షం కొనసాగుతోంది. సోమవారం రాత్రి టెహ్రాన్ పై ఇజ్రాయెల్ 20కి పైగా భారీ దాడులకు దిగింది. అయితే ఇరాన్ వైమానిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసే లక్ష్యంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఈ దాడులు కొనసాగిస్తోంది. ఆ రెండో బాక్స్ లో మీరు చూడొచ్చు, ఇరాన్ వైమానిక స్థావరాలపై యుద్ధ విమానం అక్కడ ఉంది. ఆ యుద్ధ విమానంపై బాంబుల వర్షాన్ని కురిపిస్తుంది. అదిగో సైనిక హెలికాప్టర్ పై కూడా మిసైల్స్ ను ప్రయోగిస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి రెండో బాక్స్ లో మనం చూడొచ్చు. ఇరాన్ వైమానిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని ఈ భారీ దాడులకు దిగాయి అమెరికా ఇజ్రాయెల్. యుద్ధ విమానం రన్వేపై ఆగి ఉంది. ఆ యుద్ధ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని, రన్వేను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి కూడా మీరు చూడొచ్చు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్లోని ఇస్ఫహాన్తో పాటు 5 వ్యూహాత్మక మిలిటరీ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ గర్వంగా చెప్పుకునే F-14 యుద్ధ విమానాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. మీరు అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూస్తున్నది F-14 యుద్ధ విమానం రన్వేపై ఆగి ఉంది. ఈ విమానాలు తమ సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని ఇరాన్ చెప్పుకుంటూ వస్తుంది. అలాంటి యుద్ధ విమానాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడంతో ఇరాన్పై మరింత ఒత్తిడి పెరుగుతోంది. సైనిక హెలికాప్టర్ను కూడా ధ్వంసం చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. కేవలం విమానాలే కాకుండా బేస్లోని రన్వేలు, రాడార్ డిటెక్షన్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ టార్గెట్ చేసింది. ఇరాన్ రాడార్లను, డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేయడం ద్వారా అమెరికా ఇజ్రాయెల్ జట్లు ఎలాంటి ఆటంకం లేకుండా ఇరాన్ భూభాగంపై అంతటా స్వేచ్ఛగా తిరిగే అవకాశం లభిస్తుందనే వ్యూహంతో ఈ దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.